క్రిస్పీ బేబీ కార్న్. క్రిస్పీ బేబీ కార్న్. సో అది వండడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. బేబీ కార్న్, మైదా, వంట సోడా, పచ్చిమిర్చి పేస్ట్, టమాటా సాస్, కార్న్ ఫ్లోర్, ఆలుగడ్డ, ఉప్పు, టమాటా, నూనె. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం? స్టవ్ వెలిగించాలి. క్యా బాత్ హై, రైటర్ అనిపించుకున్నారండి. ఆయిల్ వేస్తున్నాం. ఓకే, ఏం వేస్తున్నారు? మైదా, 1 కప్పు మైదా. మైదా. సో మైదాలో ఏం కలిపి? మైదాలో కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తున్నాం. కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం సాల్ట్. సాల్ట్ 1 చిన్న చెంచా సాల్ట్ అనుకోండి. తర్వాత తురిమి పెట్టిన ఆలు అండి ఇది. ఓకే, కార్న్స్. ఓకే, ఇది పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్. కారం అంటే మమకారం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఓకే, తర్వాత కొంచెం వంట సోడా. వంట సోడా డీప్ ఫ్రై ఐటమ్స్లో ఎక్కువగా వంట సోడా వాడతారండి. సో అప్పుడప్పుడు వాడచ్చు. సో 1 చిటికెడు వంట సోడా. వాటర్ కావాలా? నేను పోయినా ఎంత కావాలి? కొంచెం బజ్జీలా కావాలా? బజ్జీల పిండిలా. సో అంటే కార్న్ ముంచి వేయించేందుకు సరిపడా వేయాలి. తర్వాత ఈ కార్న్ అయితే 0 కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎవరు తిన్నా ఏం కాదు. అవును. తర్వాత హార్ట్ పేషెంట్లకు కూడా ముఖ్యంగా కార్న్ సజెస్ట్ చేస్తారు. అవునండి, అవునండి. సో ఆలు వేసేద్దామా? ఓకే, మిరపకాయ బజ్జీ వేసినట్టు వేశారు. సో కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రిస్పీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం అంతా హోల్డ్ అయి ఉంటుంది దానికి. బేబీ కార్న్కి మొత్తం పట్టుకుని ఉంటుంది మసాలా అంతా కదా. ఆ పిండి అదంతా అందులో మైదా యాడ్ చేసాం కదా. మైదా. సో శనగపిండి, ఓన్లీ శనగపిండి యూజ్ చేసి కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, కానీ దీంట్లో స్ప్రెడ్ అవుతుంది. ఈ శనగపిండి కూడా ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవి ఉన్న వాళ్ళు తింటలేదు కదా. తింటలేదండి, అది మంచిది కూడా కాదు ఎక్కువ తింటాం. అలాంటి వాళ్ళకి ఈ మైదా కార్న్ ఫ్లవర్ ఏం కాదు. ఇది బ్రౌన్ కలర్ రావాలండి? ఇలాగే ఉంటాయా? లేదండి, ఇలాగే ఉంటాయి. రెడీ అయినట్టేనండి? తీసేస్తున్నారా? ఓకే. సో వీటికి పెద్దగా కలర్ రాదండి? కలర్ రాదండి, అంటే కొంతమంది వేస్తారు ఎల్లో కలర్ కానీ మంచిది కాదు, ఫుడ్ కలర్ మంచిది కాదు కదా హెల్త్కి. అందుకే నేను వేయలేదు. ఓకే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని టమాటా సాస్తో మ్యారినేట్ చేద్దామా? దీని రైట్ కాంబినేషన్ ఏంటండి? టమాటా సాస్ ఆర్ చిల్లీ సాస్. ఓకే, టమాటా సాస్ ఆర్ రెడ్ చిల్లీ సాస్. సో క్రిస్పీ బేబీ కార్న్ రెడీ అండి. ఆరగించి చూద్దామా? ఆలస్యం ఎందుకు, నేను మీకు పెడతాను. మీకు నచ్చితే మీ వారికి చేసి పెట్టండి. తప్పకుండా. నాకు సాస్ పెట్టచ్చు కదా? అది సారీ. మీరు ఎందుకు క్వశ్చన్లో తిన్న వెంటనే రెసిపీ అడిగి కనుక్కున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంది. మౌత్ వాటరింగ్. హెల్త్కి కూడా చాలా మంచిది. డాక్టర్ గారు ఫిదా అయిపోతారు, సమస్య లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ వెరీ డెలిషియస్. సో ఈ రెసిపీ మరొక్కసారి చూపిస్తాం, వెంటనే నేర్చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. వెంటనే చూడండి. క్రిస్పీ బేబీ కార్న్ చేయడానికి కావలసిన పదార్థాలు: బేబీ కార్న్, మైదా, కార్న్ ఫ్లోర్, ఆలు తురుము, పచ్చిమిర్చి పేస్ట్, వంట సోడా, టమాటో సాస్, నూనె. క్రిస్పీ బేబీ కార్న్ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, తురిమిన ఆలు, పచ్చిమిర్చి పేస్ట్, చిటికెడు వంట సోడా వేసి అందులో కొన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత బేబీ కార్న్ అందులో అద్ది వేడి అయిన నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఇలా డీప్ ఫ్రై అయిన బేబీ కార్న్ని టమాటా సాస్తో గార్నిష్ చేసుకుంటే క్రిస్పీ బేబీ కార్న్ రెడీ. ఇప్పుడు ఎంత బియ్యం వేసారు? 1 కప్పు. 1 కప్పు. ఓకే, ఉల్లిపాయ డబల్, బఠానీ డబల్. ఓకే, ఇప్పుడు ఉప్పు, సాల్ట్.